లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1960వ సంవత్సరం ఆగస్టు 17వ తేదీన చేసిన ప్రసంగము. యోనా గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనం. నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదికి వచ్చినని నాకు తెలిసి ఉన్నది. చాలామంది వారి గృహాల్లోనికి, వారి జీవితాల్లోనికి మరియు వారి సంఘాల్లోనికి వచ్చే తుఫానులకు కారణము వారే అని గ్రహించుట లేదు. నీవు ఇతరులకు ఎంత కీడునకు కారణమవుచున్నావో తెలియకుండుట విచారకరము. ఇక్కడ ఒక ప్రవక్త ఇతరులకు కీడు కలిగిస్తూ ఉన్నాడు. అతడు దేవుని సన్నిధి నుండి పారిపోతూ ఉన్నాడు. దేవుని ఎరిగిన మనిషి ఆయన చిత్తంలో జీవించకపోవటం వలన అతడు ఇతరులకు కీడు తెస్తాడు. మనము దేవుని ద్వారా జన్మించినప్పుడు ఇతరుల పట్ల ఒక బాధ్యత కలిగి ఉంటాము. నీవు దీన్ని గ్రహించకపోయినట్లయితే నీవు ఇతరుల మీదకు తుఫాన్లను తెస్తావు. నా పాపములను బట్టి నా 2 బిడ్డలు చనిపోయారు అని మా కూటాల్లో ఒక స్త్రీ ఒప్పుకొన్నది. పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందును నీ చిత్తము నెరవేరునుగాక అని మనం ప్రార్థిస్తాం. అయితే మనం ఆయన చిత్తాన్ని చేస్తున్నామా? నీ గృహము దేవుని రాజ్యంగా ఉన్నదా? నీ సంఘం కూడా అలాగే ఉన్నదా? లేని ఎడల మనం ఎందుకు పరలోక ప్రార్థన ప్రార్థించాలి? ఒక మనిషి ప్రభువునొద్దకు వచ్చినప్పుడు దాని తరువాత మెట్టు దేవుని చిత్తాన్ని చేయుట. ఆయన ద్వారా జన్మించిన ప్రతివాని కొరకు దేవుని ప్రణాళిక వేయబడింది. నీవు మార్పు చెందినప్పుడు నీ కొరకు ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడని తెలుసుకో. యోనా దేవుని చిత్తం నుండి బయటకు వెళుచున్నాడు. కానీ దేవుడు అతన్ని తన చిత్తంలోనికి లాగాడు. దేవుడు గిద్యోన్ను తన ప్రణాళికలోనికి తెచ్చాడు. దేవుడు సౌలునకు ఒక నూతన హృదయాన్ని ఇచ్చాడు. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం. అయితే సౌలు దేవుని చిత్తంలో కొనసాగలేదు. ఆ విధంగా అతడు తన కుటుంబం మీదకు ఒక తుఫాను తెచ్చుకున్నాడు. అది నాశనం చేయబడింది. సౌలు ప్రవక్త అయిన సమూయేలుతో సహవాసము కలిగియుండు ఆధిక్యతను కలిగి ఉన్నాడు. అయితే అతడు ఆ సహవాసాన్ని తెంచివేశాడు. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 35వ వచనము. దేవుడు నీకిచ్చిన నియామకము గూర్చి నీవు దేవుణ్ణి విచారపడినట్లు చేయుచున్నట్లయితే జాగ్రత్తగా ఉండుము. నీవు ఆయన చిత్తము నుండి వేరగుచున్నావు. నీవు నీ కుటుంబంలోనికి విచారము, మరణము మరియు పిచ్చితనమును తీసుకొని రావచ్చు. క్రైస్తవులను సమస్యల్లో పెట్టుటకు సాతాను ప్రయత్నము చేయును. కొంతమంది మార్పు చెందు క్రమములో సగం దూరం మాత్రమే వస్తారు. వారు వెనుదిరిగి దేవుని రాజ్యమునకు ఎంతో కీడు చేస్తారు. నిత్యమైన విలువగల విషయాల్లో నీవు నిమగ్నుడవై ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అయితే దేవుని చిత్తమునకు బయటనున్నవారు, భక్తిహీనులైన వారితో కలిసిమెలిసి ఉండువారు, అన్యులైన వారు ప్రమాద మార్గంలో ఉన్నారు. కొంతమంది ఎల్లప్పుడూ దేవుని పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడే వారితో కలిసి ఉంటారు. వారి గృహాలు నరకాలుగా తయారవుతాయి. ఆదికాండము 45వ అధ్యాయం 7వ వచనం. యోసేపు తన జీవితమంతా దేవుని చిత్తంలో ఉన్నాడు. అతని శ్రమలలో అతడు ఆనందించాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనము. దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నీవు ఇప్పుడు ఉన్న స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట ఒక గొప్ప విషయము. తిమోతికి రాసిన 1 పత్రిక 6వ అధ్యాయం 6వ వచనము. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. నీ హృదయము ఆనందములో మరియు శ్రమలో, లేమిలో మరియు సమృద్ధిలో సంతృప్తి చెందినట్లయితే అది నిజమైన క్రైస్తవ జీవితం. యోసేపు ఎల్లప్పుడూ దేవునితో ఉన్నాడు. గుంటలో వేయబడినప్పుడు, పోతిఫర్ ఇంటిలో బానిసగా ఉన్నప్పుడు, చెరసాల్లో నేరస్తునిగా ఉన్నప్పుడు మరియు ఐగుప్తు సింహాసనం మీద ఉన్నప్పుడు కూడా దేవుడు యోసేపుతో ఉన్నాడు మరియు యోసేపు దేవునితో ఉన్నాడు. ఆయన చిత్తంలోనే నీవు దేవునితో ఉండగలవు. నీ మీదికి మరియు ఇతరుల మీదకు నీవు తుఫాన్లను తీసుకొని రావు. దేవుని దీవెనల యొక్క సమృద్ధిని నీవు చూస్తావు. దేవుని చిత్తంలో ఉండుట ఒక కష్టమైన జీవితము. ఒకసారి యవనస్తునిగా నేను ఒక విందుకు వెళ్ళవలసి ఉండినది. అయితే ఆ విందునకు కొంచెం ముందుగా ఉపవాసం ఉండి ప్రార్థించమని దేవుడు నాకు చెప్పాడు. నేను విధేయుడినయ్యాను. దేవుడు ఒకసారి నన్ను చాలా సాధారణమైన దుస్తులు వేసుకోమని చెప్పాడు. అవి మెరిసే దుస్తులు ధరించే రోజులు. కాబట్టి అందరూ నా వైపు చూచి నవ్వారు. కొంతమంది నేను పిచ్చివానిగా ఉన్నానని తలంచారు. అయితే ఆ దుస్తులు నాకు మంచి చేసినవి.
యెషయా గ్రంథము 53వ అధ్యాయం 10వ వచనము. అతని నలుగొట్టకు యెహోవాకిష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవుని చిత్తములో ఉన్నవారు ఇతరుల పాపములను యేసు వలె తమ మీద వేసుకుంటారు. ఇతరులతో శ్రమించుటలో వారు ఆనందిస్తారు. ఈ రాజమార్గములో నడుచువారు దూతలు మరియు ప్రధాన దూతల యొక్క భద్రతను కలిగి ఉంటారు. పరలోకము వారితో ఉంటుంది.